హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్. ఈరోజు నేను మీతో మాట్లాడేది మెగా వర్సెస్ అల్లు. పాలు నీళ్ళలా కలిసి ఉండే ఈ ఫ్యామిలీలో ఎందుకు తేడాలు వచ్చాయి, ఎవరి వల్ల తేడాలు పెరిగాయి, గొడవలు పెరిగాయి అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మనకి ఎప్పుడైతే చిరంజీవి 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి తర్వాత దాన్ని కాంగ్రెస్లో విలీనం చేశాడో, అది నచ్చినటువంటి పవన్ కళ్యాణ్ చిరంజీవి అతని ఫ్యామిలీ ఆడియో ఫంక్షన్స్ కావచ్చు, దేనికైనా కావచ్చు, కొంచెం దూరంగా ఉంటూ వచ్చాడు. అంటే తన అన్నయ్య తన ఫ్యామిలీనే జరిగే ఫంక్షన్స్ కావచ్చు, ఏదైనా సరే మూవీస్ కావచ్చు, కొంచెం దూరంగా ఉంటూ వచ్చాడు అనమాట. ఆ టైంలో వాళ్ళ ఫ్యాన్స్ గొడవ చేసేవారు, పవర్ స్టార్ అనుకుంటా. అంటే ఎవరు మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నా కానీ పవన్ కళ్యాణ్ రావాల్సింది అన్నట్టు గొడవ చేసేవాళ్ళు అనమాట. అది ఒక 2 years 3 years అలానే పెరిగింది. ఆ తర్వాత ఒకసారి నాగబాబు బర్స్ట్ అయ్యాడు. అతను మీకు పవర్ స్టార్ అయితే మాకు తమ్ముడు, వాడు రావాలని మాకు ఉండదా, కానీ ఎందుకు మీరు ఇలా గొడవ చేస్తున్నారు, మీరు ఇలా చేయకండి అని చెప్పేసి ఒకసారి బర్స్ట్ అయ్యాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ ఒకసారి పవర్ స్టార్ నడుస్తుంటే చెప్పను బ్రదర్ అని చెప్పేసి అన్నాడు అనమాట. ఆ చెప్పను బ్రదర్ అనేది తప్పు అయిపోయింది. నాగబాబు బర్స్ట్ అయింది తప్పు అవ్వలేదు, కానీ అల్లు అర్జున్ చెప్పిన మాట చెప్పను బ్రదర్ అనేది తప్పు అయింది. దాన్ని ఇంకొంచెం పెద్ద చేయడానికి సాయితరం మధ్యలో వచ్చి చెప్తాను బ్రదర్ అన్నాడు. తర్వాత ఇది ఆడియో ఫంక్షన్లో. సో అక్కడి నుంచి ఈ ఫ్యామిలీలో నెమ్మదిగా లోకలు అనేది స్టార్ట్ అయింది అనమాట. అంటే అంత ముందే ఉండుండొచ్చు, కానీ అక్కడ నుంచి బయట ప్రపంచానికి తెలిసాయి. ఆ తర్వాత మళ్ళీ మన ఎలక్షన్స్ కొన్ని రోజుల ముందు, 2024 ఎలక్షన్స్ కొన్ని రోజుల ముందు శిల్పా రవి ఈ వ్యక్తి నంద్యాల ఎమ్మెల్యే క్యాండిడేట్గా వైసీపీ తరపు నుంచి పోటీ చేస్తానమాట. అతని శిల్పా రవి వాళ్ళ వైఫ్, అల్లు అర్జున్ వాళ్ళ వైఫ్ ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. స్కూల్ మేట్స్ కావచ్చు, కాలేజ్ మేట్స్ కావచ్చు, ఎలా అయినా సరే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. సో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయితే ఆ ఫ్రెండ్షిప్ అనేది ఇలా హస్బెండ్స్కి కూడా పాకింది అనమాట. అంటే వాళ్ళిద్దరు ఒకరు పరిచయం చేసుకున్న దగ్గర నుంచి ఆ కమ్యూనిటీలో కొంచెం ఎక్కువ ఇదయ్యాడు, మింగిల్ అయ్యాడు అనమాట అల్లు అర్జున్. సో ఎప్పుడైతే తనకి ఎలక్షన్స్ ఉన్నాయో అప్పుడు శిల్పా రవి అల్లు అర్జున్ని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేశాడు. ఎంతో ప్రెజర్ పెడితే అప్పుడు వచ్చాడు అనమాట. సో ఈ పాయింట్ ఎందుకు చెప్తానంటే, ఎంతో ప్రెజర్ పెట్టాడు అనేది, అతను పోటీ చేస్తుంది వైసీపీ తరఫున. మీరు జగన్ని ఈ విషయంలో చాలా మర్చిపోతున్నారనమాట. అంటే అసలు జగన్ అనే అతను లేడు అన్నట్టు ఓన్లీ చిరంజీవి, అల్లు అర్జున్ ఈ ఫ్యామిలీ వరకు చూస్తున్నారు, కానీ అతను వెళ్ళింది వైసీపీ తరఫున. అంటే వైసీపీ క్యాండిడేట్కి సపోర్ట్ చేయడానికి అల్లు అర్జున్ వెళ్ళింది. ఆ క్యాండిడేట్ పోటీ చేస్తున్న వైసీపీ తరఫున, అంటే జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ. సో జగన్మోహన్ రెడ్డి ఈ శిల్పా రవి మీద ప్రెజర్ పెడితే అల్లు అర్జున్ తీసుకురావాల్సిందని తన వైఫ్కి చెప్పి ఎలా అయినా సరే కొంచెం ప్రెజర్ చేసి ఉండొచ్చు. తర్వాత అల్లు అర్జున్ అనే అతను వెళ్ళాడు అనమాట. అది కూడా భారీ బహిరంగ సభ పెట్టి అక్కడ భారీ బహిరంగ సభలో ఏమి మాట్లాడలేదు. తను జస్ట్ క్యాజువల్గా లంచ్కి వెళ్ళి తర్వాత మీడియా వాళ్ళు మొహం ముందు మైక్ పెడితే, నా ఫ్రెండ్ ఇతను ఎంకరేజ్ చేయడానికి వచ్చాను, నా ఫ్యాన్స్ కావచ్చు ఎవరైనా సరే శిల్పా రవికి ఒక అవకాశం ఇచ్చి చూడండి అని చెప్పేసి చెప్పడానికి వచ్చానని చెప్పి వెళ్ళిపోయాడు అంతే. అంతేగాని క్యాన్వాసింగ్కి వెళ్ళి మాట్లాడలేదనమాట. మీరు ఇప్పుడు నారా రోహిత్ని గమనిస్తే అతను టీడీపీ తరఫున ప్రచార బాధ్యత స్వీకరిస్తాడు. ఎప్పుడు ఎలక్షన్స్ ఉన్నా కానీ అతను క్యాన్వాస్ చేస్తాడనమాట. అంటే పెద్ద మా బహిరంగ సభల్లో మాట్లాడడం ఇదంతా చేస్తాడనమాట. అంటే తన స్పీచెస్ ఇస్తూ ఉంటాడు అనమాట. అలానే ఈసారి వెంకటేష్ కూడా తన వియంకుడు ఖమ్మంలో పోటీ చేస్తుంటే అక్కడికి వెళ్ళి తన తరపున ప్రచారం చేశాడు. అంటే ఎవరైతే ప్రచారం చేయాలనుకుంటారో వాళ్ళు ఒక బహిరంగ సభకు ప్రిపేర్ అయిపోవడం, వాళ్ళ స్పీచెస్ని ప్రిపేర్ చేసుకుని బాగా గ్రాండ్గా స్పీచ్ ఇస్తారనమాట. కానీ ఇక్కడ అల్లు అర్జున్ అలా ఏం చేయలేదన్నమాట. అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ర్యాలీ అదంతా కూడా శిల్పా రవిని అరేంజ్ చేశాడు, కానీ అల్లు అర్జున్కి సమాచారం ఉండకపోవచ్చు. ఆ తర్వాత లంచ్ అయిపోయింది, అది ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా లంచ్ అయిపోయింది. ఆ తర్వాత తను ఇలా మీడియా వచ్చి మైక్ పెడితే అప్పుడు మాట్లాడాడు. నా ఫ్రెండ్ శిల్పా రవి చాలా మంచోడు, ఒక అవకాశం ఇచ్చి చూడండి అన్నట్టు. ఇంకొకటి, ఈ శిల్పా రవి అనే అతను పోటీ చేస్తుండే ఆపోజిట్గా జేఎస్పీ తరపున, జనసేన తరపున కాదు, ఆపోజిట్ క్యాండిడేట్ టీడీపీ. సో ఇక్కడ టీడీపీ వాళ్ళు అంత సీరియస్ అవ్వలేదు, కానీ జనసేన వాళ్ళు మాత్రం దాన్ని చాలా దారుణంగా సీరియస్గా తీసుకున్నారనమాట. ఇక్కడ వీళ్ళు మర్చిపోతుంది ఏంటి అంటే, అతను వెళ్తుంది ఎగనెస్ట్గా ఉంది టీడీపీ వాళ్ళు అక్కడ పెద్దగా ఏం రియాక్ట్ అవ్వలేదు. కానీ ఇక్కడ వైసీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు రెచ్చిపోయారు అనమాట. జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది కూడా ఇది. ఎప్పుడైతే చిరంజీవి, ప్రభాస్, మహేష్ వెళ్ళి ఫిల్మ్ ఛాంబర్ తరపున కలిశారో, ఫిల్మ్ ఇండస్ట్రీ తరపున కలిశారో, అప్పుడు చిరంజీవి జగన్ నమస్కారం చేయడం, ఆ ఫోటో బయటకు రావడం, జగన్ దానికి ప్రతి నమస్కారం చేయకపోవడం, దాంతో బయట తనకి చాలా నెగిటివ్ అయింది అనమాట జగన్కి. ఆ తర్వాత ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి దీన్ని మనసులో పెట్టుకున్నాడో, ఈ ఫోటోను బయటికి ఎలా వచ్చిందని చెప్పేసి, అప్పుడు అతను కూడా జనసేనని దెబ్బకొట్టడానికి ఇది ఒక ప్లాన్ వేసాడు అనమాట. అది చాలా
గట్టిగా వర్కౌట్ అయింది, చాలా స్ట్రాంగ్గా వర్కౌట్ అయింది అనమాట. ఈ దెబ్బకి ఏమైందంటే మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ రెండు సపరేట్ అయిపోయినాయి, ఇద్దరు ఫ్యాన్స్ కూడా స్ప్లిట్ అయిపోయారు అనమాట. ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీ అవుతుంటే వీళ్ళే తిట్టుకుంటున్నారు. ఏది చిరంజీవి ఫ్యామిలీ రిలీజ్ అయితే అల్లు ఫ్యాన్స్ తిడతారు, అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అయితే చిరంజీవి ఫ్యాన్స్ తిడతారు. అంటే వీళ్ళే కొట్టుకుంటున్నారు అనమాట. దీని అంతటే కారణం ఒక్క మీటింగ్. అల్లు అర్జున్ అవాయిడ్ చేసి ఉండాల్సింది, కానీ అతనికి మరి ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకున్నాడేమో వెళ్ళాడు. ఆ తర్వాత వీలైనా సరే లైట్ తీసుకోవాల్సింది. మావాడు ఏదో పొరపాటున వెళ్ళాడు, తెలిసి తెలియక మావాడు కాకుండా వెళ్ళిపోతాడు అనేసి. లేదు అంటే అల్లు అర్జున్, శిల్పారవితో పాటు అటు అటు అస్మిత్ రెడ్డి వీళ్ళు కూడా అతని ఫ్రెండ్స్ అనమాట. టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. అతన్ని అటు అటు పవన్ కళ్యాణ్ కలిసి వచ్చినట్టు అది జనరల్ మీటింగ్ లాగిపోయేది, అందరినీ తనకు తెలిసిన అందరిని ఎంకరేజ్ చేయడానికి వెళ్ళినట్టు. కానీ అల్లు అర్జున్కి మరి అంత ఆలోచన రాలేదో ఏమో కానీ ఓన్లీ శిల్పారవిని కలిసి అంతే అనుకొచ్చాడు అనమాట. ఆ తర్వాత మీడియా ప్రభావం కావచ్చు, తర్వాత కొంతమంది చేసిన దీనివల్ల అంటే నాగబాబు కూడా మావాడైనా సరే పరాయోడికి సపోర్ట్ చేస్తే తను కూడా పరాయోడు అంటాం, అంటే తీసేసినట్టు మాట్లాడేయడం. తర్వాత సాయిధరం తేజ్ వచ్చి అన్ఫాలో కొట్టడం ట్విట్టర్లో. అంతకుముందు ఫాలో అయ్యడం లేదు నాకు తెలీదు, అప్పుడైతే మాత్రం న్యూస్ చాలా దారుణంగా వచ్చింది అనమాట. అన్ఫాలో కొట్టాడు సాయిధరం తేజ్ అని చెప్పేసి. ఈ విధంగా చిలికి అది గాలి వల్ల తయారైందనమాట. ఇప్పుడు పరిస్థితి చూస్తే వాళ్ళే కొట్టుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయాడు, తను మాత్రం సక్సెస్ అయ్యాడు. మీరు జగన్మోహన్ రెడ్డిని అంత ఈజీగా తీసుకోకండి. అతనికి తెలివితేటలు ఉన్నాయి, అలానే స్ట్రాంగ్నెస్ కూడా అంతే ఉందన్నమాట. చాలా దృఢంగా అనుకుంటాడు ఏదైనా సరే, తనకు అపోజిషనే ఉండకూడదు అనుకునే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిది. అందుకోసం ఎంత దూరమైనా సరే వెళ్తాడు అనమాట. కానీ ఇక్కడ వీళ్ళందరూ కూడాను దాన్ని మెగా వర్సెస్ అల్లులా చూస్తున్నారు తప్పితే దాని వెనకాల వైసీపీ ఉందని మాత్రం మర్చిపోతున్నారు. సో ఇప్పటికైనా సరే వీళ్ళందరూ గొడవలు ఆపేసుకొని ఎవరు సినిమాలు వాళ్ళు చేసుకుంటే బెటర్. వాళ్ళు ఏమో ట్రోల్ చేసుకొని వీళ్ళ ట్రోల్ చేసుకుని ఆపేసి ఎవరి సినిమాలు వాళ్ళు చేసుకుంటే ఇద్దరికి లాభంగా ఉండిద్ది, లేకపోతే ఇద్దరు ఇబ్బంది పడతారు. జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా ఇదే జరిగిందనమాట. జూనియర్ ఎన్టీఆర్ని అడ్డం పెట్టుకుని టీడీపీని ఇబ్బంది పెట్టాలని జగన్మోహన్ రెడ్డి చూశాడు. తర్వాత టీడీపీ కార్యకర్తలు కూడా ఇబ్బంది పెట్టాలన్నమాట. కొంతమంది చంద్రబాబు నాయుడు కలిగి, కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ కలిగి ఇలా తిట్టుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళే. కానీ ఎప్పుడైతే కొంచెం లోకేష్ స్ట్రాంగ్ అయ్యాడో, కొంచెం జనాల్లోకి వచ్చి యువకాలం అది ఇది అన్నాడో, ఆ తర్వాత కొన్ని విషయాల్లో జూనియర్ ఎన్టీఆర్ సరిగ్గా స్పందించకపోవడంతో, నారా భువనేశ్వర్ విషయంలో కావచ్చు, ఇంకో కొన్ని విషయాల్లో స్పందించకపోవడంతో అతని గ్రాఫ్ అనేది కొంచెం పొలిటికల్గా చాలా తగ్గిపోయింది. అంటే అతను పొలిటీషియన్ కాకపోయినా పాలిటిక్స్లోకి వస్తాడనే ఇది ఉండేది, కానీ ఇప్పుడు అది అనేది లేకుండా పోయింది అనమాట. సేమ్ ఇప్పుడు అల్లు అర్జున్ వర్సెస్ పవన్ కళ్యాణ్ కూడా ఇదే జరిగింది అనమాట. అల్లు అర్జున్ ఇబ్బంది పెట్టుకొని మెగా ఫ్యామిలీని ఇబ్బంది పెడతాడు. ఇక్కడ జేఎస్పీకి నష్టమేం లేదు, ఎందుకంటే జనసేనకి అల్లు అర్జున్కి ఎటువంటి సంబంధం లేదు. అతనికి నచ్చితే వెళ్ళి పబ్లిసిటీ చేస్తాడు తన తరపున, లేకపోతే తన ఇంట్లో తను కూర్చుంటాడు. కానీ ఇక్కడ వస్తుంది ఎక్కడ అంటే మెగా వర్సెస్ అల్లు మధ్య తేడాలు ఎక్కువ వస్తున్నాయి అనమాట. సో అంటే వాళ్ళే ట్రోల్ చేసుకోవడం, వాళ్ళే పలచనైపోతున్నారు అనమాట. సో ఇప్పుడైనా ఆ ట్రోలింగ్ ఒకరిని ట్రోల్ చేసుకోవడం ఆపేసి ఎవరి పని వాళ్ళు చూసుకొని, మీకు ఇష్టం లేకపోతే సరైన మీ పని మీరు చూసుకోండి, అల్లు అర్జున్ వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. ఈ విధంగా ఉంటే ఇద్దరికి లాభంగా ఉండిద్ది. లేదు ఈ ఇష్యూ కొంచెం పెద్ద చేసుకుంటే అది మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి ఇద్దరికి మంచిది కాదు. ఇదే నేను ఈరోజు మీతో మాట్లాడేది. థ్యాంక్ యూ వెరీ మచ్.